దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క రోజు కూడా మన మార్గములలో ఆయన తోడుగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 116 వర్సెస్ 8లో మనం చూస్తే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నిజంగా మన దేవుడు ఎలాంటి వాడంటే, మరణము నుంచి మన ప్రాణాన్ని ఆయన రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే కన్నీటి యొక్క స్థితి నుంచి మనల్ని ఆయన బయటికి రప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అలానే జారి పడకుండా మన పాదములను ఆయన తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఈ 3 విషయాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి కదా. మొదటిగా మరణం నుండి నా ప్రాణమును. మరణం అంటే ఏంటంటే ఎన్నో అపాయాలు, ఇబ్బందులు కదా, నీ మార్గంలో శోధనలు. ఈరోజు మనం చూస్తే యాక్సిడెంట్లు ఊరకనే జరిగిపోతూ ఉన్నాయి. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎవరొస్తుంది కానీ ఇంకెవరైనా చనిపోతూ ఉన్నారు. అయినను దేవుని కృప వలన ఆయన మన ప్రాణంలో ఆయన కాపాడబట్టి మనం ఈ విధంగా కూర్చొని మన వాక్యాలు వింటూ ఉన్నాం. మనకి ఆయన యొక్క కృప కానీ కాపుదల కానీ లేదనుకోండి, మనం ఎప్పుడూ కూడా నశించిపోయి ఉండేవాళ్ళం కదా. అట్లాగా అటువంటి స్థితిలో నుంచి మన దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మన ప్రాణములను ఆయన మరణములోంచి ఆయన తప్పిస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, దుఃఖము, బాధ, వేదన, సమస్యలు, మనకు వచ్చే సమస్యలు మనము చూసుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అయ్యో ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, నా పిల్లలకి ఎలా నేను మ్యారేజెస్ చేయాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలండి. వాటి కోసం మనం కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ కన్నీటి ప్రార్థనకి ఇవాళ ముగింపు చెప్పబోతున్నాను. నువ్వు కన్నీటి విడువ మాకు. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తున్నది. దేవుని యొక్క దీవెన నీ కుటుంబం మీదకి వస్తున్నది. నువ్వు నా అనుకున్న కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. మొదటిగా నీ ప్రాణంలో రక్షిస్తూ ఉన్నాడు. రెండవదిగా నీవు అనుకున్న కార్యంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. మూడవదిగా జారి పడకుండా పాదములను అంటూ ఉన్నాడు. చిన్నపిల్లలు పడిపోకుండా ఉండాలని చెప్పేసి ఏమండి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, చేపట్టుకుని వాళ్ళు నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఆ విధంగానే దేవుడు కూడా మనం వెళ్ళే మార్గంలో ఏ అపాయంలో పడిపోకుండా, ఇబ్బందులు, శోధనలో మనం పడిపోకుండా మనల్ని మన పాదంలో ఆయన తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన ఆలోచనలు ఆయన తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన ఆలోచనలు సాతాని వైపు, మరి చెడు వైపు తిరగకుండా ఆయన తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు కదా. ఈ లోకంలో చూస్తే ఎన్నో ఆశల్లో మనం పడిపోతూ ఉంటాం, జారి పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడన్నా మనకి మంచిగా ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ మనం పరిగెత్తుకుంటే వెళ్ళి మనకి ఏమైపోతాం, జారిపోతూ ఉంటాం. అటువంటి ప్లేసెస్లో మనం ఎలా ఉండాలి, ఆచి తూచి అడుగులు వేస్తూ ఉండాలి. అంటే చూస్తూ చిన్నగా వెళ్తూ ఉండాలి. జారి పడతాం కదా అని మనసులో ఉంచుకొని వెళ్తూ ఉండాలి కదండి. మరి జీవితం అనేటటువంటి ఈ యొక్క యాత్రలో నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి, లోకం అంటే కొంచెం పాపంతో కూడినటువంటిది కాబట్టి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నీ పాదము తొట్టులకుండా నువ్వు ఆ యొక్క శోధనలో పడిపోకుండా ఏమంటే చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. అటువంటి వాటి నుంచి కూడా దేవుడిని తప్పించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు దేవుని వైపు మనసు ఉంచాలి. రాజుల వైపు నువ్వు నమ్ముకుంటే నీకు జవాబు రాదు, మనుషుని నమ్ముకుంటే నీకు సహాయం రాదు.
దేవుడు నమ్ముకున్నప్పుడు మాత్రమే నీకు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా దేవుడు చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరు నమ్మాలి? నీ యొక్క ప్రాణంలో కాపాడబడాలంటే నీ కన్నీళ్ళు అవి తీసివేసేసి ఆశీర్వాదం కావాలంటే కనుక, మూడవదిగా నీ పాదము తొట్టిల్లకుండా ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే కనుక దేవుని యందు మాత్రమే నువ్వు నమ్మిక ఉంచాలి. అప్పుడు మాత్రమే ఈ 3 విషయాలు నీకు నీ కుటుంబానికి అవి అనుగ్రహించబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం నమ్మించాలి. అనేక మంది వైపు మనం చూసామనుకోండి, సహాయం రాదు, వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన పాదము తొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. మనం పడిపోయిన స్థితిలో నుంచి ఆయన లేపువాడుగా ఉంటున్నాడు. పేతురు, శిష్యుడైనటువంటి పేతురుని ఎలాగైతే నీళ్ళల్లో మునిగిపోతూ ఉండగా, సముద్రంలో మునిగిపోతూ ఉండగా ఎలాగైతే చేయి పట్టుకొని పైకి లేపాడు, పేతురు గారి యొక్క పాదం జారిపోయింది. అక్కడ కొంత అవిశ్వాసం కనపడింది, అపనమ్మిక కనపడింది. అందువల్ల ఏమైపోతున్నాడు, పేతురు లోపల వెళ్ళిపోతుంటే ప్రభువా అని అరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేయి పట్టుకొని పైకి లేపువాడుగా ఉంటున్నాడు. నువ్వు జారిపోయేటప్పుడు కూడా దేవుడు ఆ విధంగా నీ యొక్క చేయి పట్టుకుని ఆయన పైకి లేవనెత్తుతాడు. ఈ లోకంలో శోధనలో పడిపోతున్నావు అనగా నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మరణ చీపటి పైకి లేపువాడుగా ఉంటున్నాడు. అది నీకు కావాలంటే దేవుని యందు మాత్రమే ఏం చేయాలి, నువ్వు నమ్మిక ఉంచాలి అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి, ప్రభువా ఈ 3 విషయాలు నాకు నా కుటుంబానికి కావాలి నాయన, నేను నమ్మిక ఉంచి నేను ప్రార్థన చేస్తాను, నేను కార్యం జరిగించి ప్రభువా అని ఎప్పుడైతే మీరు భారంతో దేవుడి మీద భారం వేసి మీరు చేయవలసిన ప్రార్థన మీరు చేస్తారు, అప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మీ కుటుంబానికి నీకు ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడి యొక్క వాగ్దానంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.